బట్ ఇట్లా నేపథ్యంలో ఈరోజు ఖచ్చితంగా గతంలో జరిగినటువంటి అక్రమాలను బయటకు తీస్తాం, చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అంటూ కూడా ఎక్కడా కూడా కక్ష సాధింపులు ఉండవి అని అంటున్నారు. సో ఈ ఉండవి అన్నదానికి వెంకటేశ్వర రెడ్డి గారు ఒక మాట అంటున్నారు, లేదు కక్షపూరితంగా పోతున్నారు, కంప్లైంట్లు ఇస్తే కూడా తీసుకోవట్లేదు అని ఆయన చెప్తున్నటువంటి మాట. సో ఈ రెండింటినీ ఎట్లా బేరీజ్ వేసి మాట్లాడతారు సుజాత ఖాజా గారు? శ్రీకాంత్ గారు, ముందుగా మీకు అలాగే ఐ న్యూస్ వీక్షకులకి ప్యానెల్లో ఉన్న సభ్యులకి అందరికీ నమస్కారం అండి. ఈ దాడుల సంస్కృతి అన్నది ఏ పార్టీ చేసినా కూడా అది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం అండి. ఈ రోజు పాలక పక్షంలో ఉండొచ్చు, రేపు ప్రతిపక్షంలోకి వెళ్ళొచ్చు, మళ్ళీ పాలక పక్షంలో రావచ్చు. అంటే 5 సంవత్సరాలకు ఒకసారి మారే అధికారాన్ని చూసుకుని ఎవరు కూడా దాడులకు పాల్పడడం, చట్టాలను చేతుల్లోకి తీసుకోవడం, రాజ్యాంగాల్ని ఉల్లంఘించడం అన్నది చాలా తప్పండి. అది ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు వైసీపీ మీద దాడులు చేస్తున్నారు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అంటున్నారు. ఖచ్చితంగా ఎక్కడ దాడులు జరిగినాయో మీరు కంప్లైంట్ చేయండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. ఖచ్చితంగా మీరు కంప్లైంట్ చేయండి. ఆ విషయంలో ఎటువంటి సందేహాలు పెట్టుకోవద్దు. ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీగా ఈ గవర్నమెంట్ ఉండబోతుందని నేనైతే ధైర్యంగా చెప్పగలుగుతున్నానండి. ఇంతకు ముందు ప్రభుత్వంలో జరిగిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుకుంటూ వాటి అలా జరగకుండానే ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుంది. వారు చేశారని చెప్పి మేము అలాగే చేయడం మాత్రం ఖచ్చితంగా జరగదండి. ఖచ్చితంగా మీరు ఎక్కడెక్కడ దాడులు జరిగినాయి అన్నారో, ఎఫ్ఐఆర్ కట్టలేదు అంటున్నారో, ఖచ్చితంగా మీరు మళ్ళీ కంప్లైంట్ చేయండి. ఎఫ్ఐఆర్ ఫైల్ కాకపోతే మీరు అది పార్టీ అధినాయకులకు చేరే వరకు కూడా మీరు దాని మీద పోరాడండి. తప్పేం లేదండి. అలాగే కార్యకర్తలు ఎవరైనా కూడా పార్టీని చూసుకునో, నాయకులను చూసుకునో, చట్టాలను చేతిలోకి తీసుకోవడం కార్యకర్తలు, అది ప్రతి పార్టీ కార్యకర్తలు కూడా గమనించాల్సిన విషయం. దాడుల సంస్కృతి కరెక్ట్ కాదు. సుజాత ఖాజా గారు, వీటితో పాటు జగన్మోహన్ రెడ్డి ఇంకొక మాట అంటున్నారు. ప్రత్యేక హోదా గురించి ఇప్పుడు మీరు డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరు కూటమిలో కీలకంగా ఉన్నారు, మరి ముఖ్యంగా జనసేన వారధిగా ఉంది. సో ప్రత్యేక హోదా మీద మీరు మాట్లాడకపోవడం బాధాకరం అంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక కామెంట్. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాట అనే హక్కు ఎక్కడుందండి? 22 మంది ఎంపీలు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ప్రత్యేక హోదా గురించి ఒక్కసారన్నా మాట్లాడారా? పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగానే కదా ప్రతి బిల్లు మీద మీరు సైన్ పెట్టారు. అసలు మీరు అంతమంది ఎంపీలు బలం ఉండి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సాధించుకొచ్చారు? ప్రత్యేక హోదా గురించి అడగలేదు, ప్రత్యేక ప్యాకేజ్ గురించి అడగలేదు. మీ కేసుల నుంచి తప్పించుకోవడానికి, మీ బెయిల్ కొనసాగించడానికి మాత్రమే ఈ 5 సంవత్సరాల అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం పెద్దల దగ్గర, కాళ్ల దగ్గర ఆంధ్ర ప్రజల గౌరవాన్ని తాకట్టు పెట్టారని చెప్పడానికి ఏ మాత్రం మొహమాటం లేదు సార్ నాకు. ఖచ్చితంగా వాళ్ళు ఆంధ్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం కాళ్ళ దగ్గర పెట్టారు. కేవలం వాళ్ళ ప్రత్యేక హోదా మాట్లాడుతున్నారు కదా, ప్రత్యేక హోదా గురించి వీళ్ళేం చేశారు? ఇప్పుడు ప్రత్యేక హోదా వీళ్ళేం చేశారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నైతిక హక్కు లేదు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేనటువంటి నాయకుడు ఒక ఎమ్మెల్యే మాత్రమే, ప్రతిపక్ష హోదా లేనటువంటి నాయకుడు ఒక ఎమ్మెల్యే మాత్రమే. ఆయన ప్రతిపక్షంగా పరిగణించబోం అసెంబ్లీలో. ఒక నిమిషం, సుజాత గారు మాట్లాడుతున్నది తెలుగుదేశం పార్టీ ఏఎస్ రావు గారు, ఆయన వైసీపీ నాయకుల గురించి మాట్లాడుతున్నారు. రైట్, మీరు కంటిన్యూ చేయండి. ఒక నిమిషం. అయితే ఇప్పుడు ప్రత్యేక హోదా అన్నది దాదాపు 10 సంవత్సరాలు అయిపోయింది సార్ రాష్ట్రం విడగొట్టి. ఈ 10 సంవత్సరాలు అంటే ఇప్పుడు టెక్నికల్ గా కూడా అది ప్రత్యేక హోదా ఇవ్వడానికి టెక్నికల్ గా కూడా సరైన పద్ధతి కాదు. 10 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకొకటి ఏంటంటే ప్రత్యేక హోదా సాధించడానికి క్రైటీరియా కూడా మన స్టేట్ మ్యాచ్ అవ్వట్లేదు అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మన రాష్ట్రంతో పాటు మిగతా రాష్ట్రాలకు కూడా ప్రత్యేక హోదా ఒకవేళ ఇవ్వాల్సి వస్తే వాళ్ళు కూడా డిమాండ్ చేస్తారు. కొన్ని సమస్యలు ఉన్నాయి సార్. దానికి అనుగుణంగా మనకి ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీ తీసుకుంటామా? కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా మన రాష్ట్రంకి, అంటే అప్పుల్లో పాలైపోయిన రాష్ట్రం, అలాగే విడిపోయిన తర్వాత ఆర్థిక లోటు బడ్జెట్ లోకి వెళ్ళిన రాష్ట్రాన్ని పునరుద్ధరించడానికి స్పెషల్ గా మరి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకుంటామా అన్నది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా తెచ్చుకుంటుందని భరోసాగా చెప్తున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల దగ్గర ఉన్న కావచ్చు. ఒక్క నిమిషం నేను కంక్లూడ్ చేస్తాను. ఇప్పుడు దాడుల గురించి వైసీపీ నేతలు ఏదైతే మాట్లాడుతున్నారో వీరికి మాట్లాడే హక్కు లేదు సార్ మొదటిగా. ఎందుకంటే
గత ప్రభుత్వంలో వారు ప్రజలకు ఏం మెసేజ్ ఇచ్చారు? ఒక ఎమ్మెల్సీ అంటే ఒక డ్రైవర్ ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రిగా తిరిగేవాళ్ళు. అలాగే ఒక బాబాయ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రిగా తిరిగేవాళ్ళు. అలాగే నా మీద నన్ను ఎవరైనా క్వశ్చన్ చేస్తే, నన్ను ఎవరైనా ప్రశ్నిస్తే మా కార్యకర్తలు మనోభావాలు దెబ్బతిని వాళ్ళు దాడులు చేస్తారని స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు. అంటే ప్రజలకి వారి కార్యకర్తలకి వారు ఏం మెసేజ్ ఇచ్చినట్టు? రెచ్చగొట్టినట్టు కదా? ఇది ఖచ్చితంగా తప్పే కదా. ఈ 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో ప్రతిపక్షాలని నోరెత్తనివ్వలేదు సార్. అడిగితే కేసులు, లేదంటే వాళ్ళ మీద దాడులు, వాళ్ళ ఆస్తులు దోపిడీలు విచ్చలవిడిగా చేశారు సార్. అంటే నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని మేము కూడా అది ఫాలో అవ్వం సార్, ఖచ్చితంగా ఫాలో అవ్వం. చట్టాలకు అనుగుణంగానే వారికి ఎవరైతే తప్పులు చేశారో గత ప్రభుత్వంలో వాళ్ళకి శిక్షలు పడతాయి. మీరు చెప్పినట్టు ఆ రోజు అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడిన మాటలకు ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలకు కొంత తేడా కనిపిస్తుంది. సో కార్యకర్తలు ఫైనల్ గా ఆగమైపోతున్నారు, మాలాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాకండి అని ఆయన ఒక సూచన కూడా ఇస్తున్నారు. శ్రీకాంత్ గారు కార్యకర్తలు ఒక నిమిషం అమ్మా, శ్రీకాంత్ గారు ఇప్పుడు ఉన్నప్పుడు ఆ సూచన ఇచ్చుంటే బాగుండేది, వాస్తవానికి బాగుండేది. తర్వాత మాట్లాడితే బాగోదు అవన్నీ. ప్రతిపక్షం అధికారంలో ఉన్నప్పుడు మేము ఇలా చేశాము, మీరు ఇలా చేశారు, మీరు అలా చేయకండి అని చెప్పి మాకు సూచనలు వాళ్ళు ఇస్తున్నారు కదా, ఉచిత సలహాలు. మాకు తెలుసండి, మేము ప్రభుత్వంలో గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి పదవులు, ప్రభుత్వం కొత్త కాదు. రామ్మోహన్ రావు గారు చాలా అంశాలు మీరు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు, రైట్? చాలా అంశాలు గత 20 నిమిషాల నుంచి మీరు అన్ని చూస్తున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక ప్రక్షాళన మొదలైంది అన్నది కనిపిస్తోంది. దాడుల సంస్కృతికి ఇక చెక్ పెట్టినట్టే, భౌతిక దాడులకు ఎవరు దిగొద్దు అంటూ కూడా ఇప్పుడు అటు కూటమిగా ఏర్పడినటువంటి ప్రభుత్వం నుంచి కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి. తో పాటు ఈ ప్రక్షాళనతో పాటు జరిగేటువంటి రాజకీయ మార్పులు, గతంలో తిట్టిన తిట్లకు ఈసారి వాటికి క్వైట్ ఆపోజిట్ గా ప్రభుత్వం ప్రజాపాలన దిశగా అడుగులు వేస్తోంది. ఒకటి, ఆర్థిక సంస్కరణలు చేయాల్సినటువంటి అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. బడ్జెట్ను ఒక రికవరీ సిస్టంలోకి తీసుకురావాలి, ఒక ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. సో మొదటి సంతకం పడింది. సంక్షేమ పథకాల లిస్టు కూడా చాలా ఉన్నాయి, సూపర్ 25, టాప్ 25 ఉమ్మడి కూటమి ఇచ్చినటువంటి మేనిఫెస్టో. సో ఈ పరిస్థితుల్ని ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్ గారు, మీకు వెంకటేశ్వర రెడ్డి గారికి, సుజాత గారికి, అట్లా ఏఎస్రావు గారికి మన ఐన్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేను గత నెల నుంచి మొత్తుకుంటున్నాను. నేను సరిగ్గా పార్టీలకు అతీతంగా అయ్యా, ఆనాడు 13 మే ఎన్నికలు జరిగినాయి, అంతకు ముందు రోజు నుంచి విధ్వంసం మొదలైంది. ఇవాళ 13 జూన్, సరిగ్గా నెల నుంచి చెప్తున్నాను. తప్పుకు తప్పు ఒప్పు కాదు నెంబర్ 1 ఎప్పుడు కూడా. వెంకటేశ్వరరావు గారు వాళ్ళు మాట్లాడుతున్నారు, 2 ఆత్మపరిశీలన చేసుకుంటే ఒకటి వాటితో ఏకీభవిస్తున్నాడు. అంటే కార్యకర్తల నిర్లక్ష్యం, అహంకారపూరితమైన వ్యక్తులుగా మారడం, కుటుంబ పాలన, కుటుంబం అంటే దగ్గర బంధువులకి కూడా ఆత్మపరిశీలన చేసుకుంటున్నారు. మంచిది, ఎందుకంటే ఒకసారి ఓడిన తర్వాత సమీక్ష చేసుకుంటే మంచిది చేసుకుంటున్నారు, చాలా మంచిది. వెంకటేశ్వర రెడ్డి గారి మాటలతో పూర్తిగా ఏకీపిస్తున్నాడు. కానీ రెండోది ఏకీపించడం ఏంటంటే, ఇవాళ దాడుల గురించి మాట్లాడుతూ విజ్ఞప్తి చేసేది ఆనాడు, ఇంతకు సుజాత గారు అన్నారు కానీ ఆనాడు చేసి ఉంటే బాగుండేది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడే సమస్య వస్తుంది. ఇప్పుడు అధికార పక్షానికి బాధ్యత ఎక్కువ. ఇప్పుడు నేను తెలుగుదేశం కూడా అనబోతున్నాను, ఎందుకంటే ఇంతకుముందు కాలువ సుజాత గారు ఎట్లా మాట్లాడారు, మన రావు గారు ఎట్లా మాట్లాడు చూసాం. తీర్చుకుంటాం, ప్రతీకారం తీర్చుకుంటాం అంటే మనం ఏ సమాజంలో ఉన్నాం? మనం మధ్యయుగాల్లో ఉన్నాం. అది ఎక్కడున్నాం మనం? ప్రతీకారం తీర్చుకుంటామంటే నిజంగానే చట్టబద్ధంగా వ్యవహరించకపోతే కేసులు పెట్టవచ్చు. నేను అడ్వకేట్ చెప్తున్నాను, చేయొచ్చు. కానీ ప్రతీకారం తీర్చుకుంటారు, వాళ్ళకి మీకు తేడా ఏమున్నది? అంటే ఆ పదం వాడకుండా ఉండాల్సింది, ఎందుకంటే వాడకుండా లక్షల మందికి ప్రభావితం చేపిస్తుంది కాబట్టి ఆ పదం వాడకుండా, ఎందుకంటే అధికారం ప్రజాపాలన. శ్రీకాంత్ గారు చాలా కరెక్ట్ అంటారు. ఎవరైనా నేనన్నా తప్పే, వాళ్ళు ఎవరైనా తప్పే. ప్రతీకారం తెలుసుకుంటాం అంటే మనకు కన్నుకు పన్ను, పన్నుకు కన్నుకు కన్ను అంటే లోకం గుడిదైపోతుంది. కనుక వారు చేసింది సమర్థిస్తారు, వారు చేసింది తప్పు. గత 5 ఏళ్ళుగా ఏం చేసిండ్రో చాలా, ఒక ప్రతిపక్ష పార్టీలో ఆనాడు అధికార పక్షంలో ఉన్న వెంకటేశ్వర రెడ్డి గారు స్పష్టంగా చెప్పిండ్రు, ఎవరి వల్ల ఓడిపోయింది అని. కార్యకర్తలు నిర్లక్ష్యం చేసిండ్రు, అహంకారం ఎక్కువైంది. మనకు నిజంగానే స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి ఎక్కువ చూపించిన కార్యకర్తలకు ఇప్పుడు నష్టపోతున్నారు. నిజంగా చెప్పాలంటే వారు అన్నట్టు నాయకులు ఎవరు నష్టపోతలేరు. వారు మంచి బ్రహ్మాండంగా ఎన్నికలు కానీ ఫారిన్ టూర్లకు వెళ్ళిండ్రు, అధికారులు కూడా.
అధికారులు కూడా నేను ఏమంటున్నాను అంటే అధికారులు కూడా చూపెడుతున్నారు స్వామి కంటే స్వామి భక్తి ఎక్కువ. ఏమైంది రాజశేఖర రెడ్డి గారి హయాంలో పనిచేసిన వాళ్ళు పిపి ఆచార్య శ్రీలక్ష్మి గారు ఎక్కడున్నారు తెలుసు కదా, జైలు పోయిన పండి వచ్చారు. ఇవాళ కూడా రేపు జైలు పోయి ఉంటారు. కనుక అధికారులు కూడా ఐఏఎస్ అధికారులు మనం చట్టబద్ధంగా వ్యవహరించాలని వ్యవహరించకపోతే ఏమైతే చూసినా ఇప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. కానీ చట్టబద్ధంగా జరగాలని కోరుకుంటున్నాను తప్ప ఇది కరెక్ట్ కాదు. దాడులు ప్రతి దాడులు కరెక్ట్ కాదు, దాన్ని గమనించాలి. కొత్త ప్రభుత్వానికి నేనేమంటున్నానంటే ఇప్పటిదాకా అటుపక్క ఇటుపక్క జరిగింది ఏంటంటే ఈ నెల రోజులు జరిగింది. మొదట్లోనేమో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని వైసీపీ వారు వేధించారు. ఎన్నికలు రాదు మనకు ఎమ్మెల్యే గారు అంటే వారు మన కొట్టడం చూసాం కదా. ఆ తర్వాత జరిగిన దాంట్లో అంటే ఎన్నికలు గెలిచి పరస్పర దాడులే అంటున్నాను. వీటి వల్ల పేదలు నష్టపోతున్నారు, దళితులు నష్టపోతున్నారు, సామాన్య కార్యకర్తలు నష్టపోతున్నారు. అంటే వాళ్ళందరికీ రక్షణ ఎవరు కల్పించాలి, భద్రత కల్పించాలి ప్రభుత్వమే. అందుకని నిన్న ప్రమాణ స్వీకారం కాగానే చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేశారు. అయ్యా నిన్నటిదాకా సతికాలము, నిన్నటిదాకా ఎలక్షన్ కమిషన్ రకరకాల అనుకుంటాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా సాంకేతికంగా ఉన్నాయని ముఖ్యమంత్రి కాదు. మీరు సాంకేతికంగా లేకపోయినా ఇంకా ముఖ్యమంత్రి మీరు అనుకున్న పనులను చేసేస్తున్నారు. ఇక్కడ మన అమరావతి రాజధాని చెత్త సాగు చేయడం కానీ మనం చేస్తున్నారు. ప్రమాణస్వీకారం చేసిన క్షణం నుంచి రాజ్యం బాధ్యత మేమే పెట్టింది ఏంటంటే ప్రజల ధన ప్రాణ రక్షణ చేయాలి. ఎప్పుడు కూడా అదే చెప్తున్నాను, అనేక డిబేట్లో కూడా ఇదే చెప్పుకొచ్చాను. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉంటూ ప్రజల సంపదను, ప్రజల ప్రాణాలను, ప్రజల మానాలను కాపాడుతూ ఉండడం ప్రభుత్వం యొక్క ప్రథమ కర్తవ్యం. కానీ ఆ యొక్క కర్తవ్యాన్ని విస్మరించింది వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు ఉన్న కోటేశ్వరరావు గారు అన్నారు, అన్న పేరు ఏం పేరు, అనలిస్ట్ గారి పేరు, ఇప్పుడు నేను కక్ష తీర్చుకుంటానని చెప్పి కక్ష తీసుకుంటాను డెఫినెట్గా. ఏ విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు చెప్పండి, చర్యలు తీసుకుంటాం అనడం వేరు, పగ తీసుకుంటాం, కక్ష మా కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు సార్. మాకు అర్థం ఆ పదం ఎందుకంటే మా కార్యకర్తల్ని ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు